ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. ఇక పోలింగ్కి మిగిలింది కొన్ని గంటలే. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ఈవీఎం ప్యాడ్స్ను ఈవీఎంలో పంపించే రంగం సిద్ధమైపోయింది. మనతో మాట్లాడడానికి కర్నూలు జిల్లా కలెక్టర్ చూస్తున్నాం. మేడం చెప్పండి, ఈరోజు ఎలా పోలింగ్కి చేయవలసిన ఏర్పాట్లన్నీ పూర్తి చేయడం జరిగిందండి. అది పోలింగ్ స్టేషన్స్ని గుర్తించుకోవడం కావచ్చు, అక్కడ చేయాల్సిన ఫిజికల్ అరేంజ్మెంట్స్ చేసుకోవడం కావచ్చు, పోలింగ్ సిబ్బందిని గుర్తించడం, వాళ్ళని ట్రైనింగ్ చేసుకోవడం, వాళ్ళని ఈరోజు పంపించే ఏర్పాట్లు చేయడం, అక్కడ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేయడం. సో అన్ని రకాల యాంగిల్స్లోంచి మేము ఏర్పాట్లు, మా ప్రిపరేషన్ అయితే కంప్లీట్ అండి. రేపు పోలింగ్ నిర్వహించడంతో ఆ బాధ్యత విల్ రీచ్ ఇట్స్ కంప్లీషన్. అంటే జిల్లాలో టోటల్గా ఎన్ని పోలింగ్ జిల్లాలో 2204 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయండి. సుమారుగా 20,000 మంది పోలింగ్ డ్యూటీ చేయబోతున్నారు పోలింగ్ స్టేషన్స్లో. ఈవీఎంస్ అంటే మీకు ప్రతి పోలింగ్ స్టేషన్లో రెండు, ఒకటి టీసీకి ఒకటి ఏసీకి ఉంటుంది. ఈసారి కర్నూలు అసెంబ్లీ అండ్ కర్నూలు పార్లమెంట్కి ఎక్కువ మంది క్యాండిడేట్స్ ఉన్నారు కాబట్టి 2 బ్యాలెట్ యూనిట్లు. సో ప్రతి పోలింగ్ స్టేషన్లోనూ 2 సెట్లు ఉంటాయండి. అవి కాక ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ 20% రిజర్వ్, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు రీప్లేస్మెంట్ చేసుకోవడానికి వీలుగా 20% రిజర్వ్. అంటే ప్రతిసారి ఏదైనా ఈవెంట్స్ ప్రాబ్లమ్ స్టార్టింగ్ ప్రాబ్లమ్స్ టెక్నికల్ ఎలాంటి వెంటనే ఎలా మేము ట్రైనింగ్ నుంచి కూడా ఫోకస్ అంతా ఈవీఎం మెషిన్ని తెలుసుకోవడం గురించి పెట్టడం జరిగింది. అంటే ఎట్లా కనెక్ట్ చేస్తారు, ఎట్లా డిస్కనెక్ట్ చేస్తారు, ఎట్లాంటి ఇష్యూస్ వస్తాయి అనే విషయాన్ని ఫోకస్ పెట్టి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది పోలింగ్ సిబ్బందికి. వాళ్ళకి మాత్రమే కాకుండా మా సెక్టర్ ఆఫీసర్స్కి, పిఎల్ఓస్కి కూడా అదే ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు రేపు పోలింగ్ రోజున సెక్టర్ ఆఫీసర్లు ప్రతి కాన్స్టిట్యున్సీకి 3 బెల్ ఇంజనీర్లు ఉంటారు. సో వాళ్ళు ఎక్కడ స్ట్రాటజికలీ లొకేట్ అయ్యి, ఏ పోలింగ్ స్టేషన్లో ఇబ్బంది అయినా 15-20 నిమిషాల్లో చేరుకునే విధంగా లొకేట్ అయ్యి, అక్కడికి ఫోన్ కాల్ వచ్చిన వెంటనే వెళ్ళి అది కనెక్షన్లో ప్రాబ్లమా, మెషిన్లో ప్రాబ్లమా చూసి తగిన చర్య తీసుకోవడానికి ప్లాన్ చేసుకోవడంతో పాటు దాన్ని 2-3 సార్లు మాక్ డ్రిల్స్ రూపంలో ప్రాక్టీస్ కూడా చేయడం జరిగింది. సో రేపు ఎక్కడి నుంచి అన్న ఇబ్బంది ఎలాంటిది వస్తే 15-20 మినిట్స్లో మన టీం రీచ్ అయ్యే విధంగా ప్లాన్ చేస్తాం. జిల్లాలో టోటల్ ఓటర్లు అంటే 20,54,000 మంది ఓటర్లు అండి. 2204 పోలింగ్ స్టేషన్స్కి. ఒక పోలింగ్ స్టేషన్లో 1,500 కంటే ఎక్కువ ఉండకూడదు. 1,500 కంటే ఎక్కువ ఉన్న సందర్భంలో ఆక్సిలరీ పెట్టాం. సో ఆ విధంగా మనకి 18 ఆక్సిలరీ ఉన్నాయి. సో యావరేజ్ పోలింగ్స్ మనకి ఓటర్లు ప్రతి పోలింగ్ స్టేషన్లో యావరేజ్గా 1000 to 1200 ఉంటారు, మ్యాక్సిమం 1500. ఒక పోలింగ్ సెంటర్లో ఎంతమంది సిబ్బంది? 6 మంది. జిల్లాలో అంటే కేవలం పోలింగ్ సిబ్బంది 6 మంది, వాళ్ళు కాకుండా సెక్యూరిటీ స్టాఫ్, మైక్రో అబ్జర్వర్లు, బిఎల్ఓలు కాకుండా 6 మంది ఉంటారు. ఈ పోలింగ్ సమస్యాత్మక క్రమాలు ఇప్పుడు మనకి 2204 పోలింగ్ స్టేషన్స్లోనూ వెబ్కాస్టింగ్ పెట్టడం జరిగింది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద సెక్యూరిటీ మెజర్స్. అవి కాకుండా మనకి 2204లో 320 సమస్యాత్మకమైన పోలింగ్ స్టేషన్స్ అంటే క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ గుర్తించడం జరిగింది. అక్కడ ఈ వెబ్కాస్టింగ్తో పాటు వీ విల్ హ్యావ్ మైక్రో అబ్జర్వర్స్, వీ విల్ హ్యావ్ వీడియోగ్రఫీ, వీ విల్ హ్యావ్ ఎక్స్ట్రా సెక్యూరిటీ. సో అవన్నీ కూడా మనం ఎక్స్ట్రా మెజర్స్గా తీసుకోవడం జరిగింది. సో దట్ ఎవరు భయపడాల్సిన అవసరం లేకుండా, సమస్యాత్మకమైన ప్లేస్ అయినప్పటికీ కూడా అది కూడా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్తో కాదు, జస్ట్ మనం ఎక్స్ట్రా కాషన్తో తీసుకుంటున్నది. సో ఎవరికి ఇబ్బంది కలిగించకుండా, భయం కలిగించకుండా చేయాల్సిన ఏర్పాటు చేస్తాం. ఒకవైపు ఎండలు మండిపోతుంది, పోలింగ్ ఎలాంటి ఏర్పాటు? హీట్ వేవ్ అనేది కాస్త తగ్గిందండి. ఈ వారం రోజుల ఫోర్కాస్ట్ ఇస్ 39-40లో ఉంటుంది. అండ్ వీలైతే కొన్ని దగ్గర వర్షం పడే సూచనలు కూడా ఉన్నాయి, లైట్ టు మోడరేట్. సో మేము హీట్ కోసం అక్కడ పోలింగ్ స్టేషన్స్లో షేడ్, డ్రింకింగ్ వాటర్, చైర్స్తో పాటు ఇప్పుడు కొత్తగా వర్షం పడితే అంబ్రెల్లాస్ లాంటి ఏర్పాట్లు కూడా చేసుకోవడం. సో మొత్తానికి హీట్ అయినా రెయిన్ అయినా మేము రెడీగా ఉంటాం. గత ఎన్నికల పోలింగ్ పర్సెంటేజ్ ఎంత పెంచాలని? లాస్ట్ టైం 76% ఉందండి. అందులో రూరల్ ఏరియాసే మోర్ దెన్ 80-82% ఉంది. అర్బన్ ఏరియా తక్కువగా ఉంది. సో ఫోకస్ అంతా అర్బన్ ఏరియాస్ మీద ఉండబోతోంది. ఇక్కడ ఉండే అర్బన్ ఓటర్లు మనము బయటకి రాకుండా ఇంట్లో కూర్చొని మాట్లాడితే సరిపోదు, బయటకు వచ్చి మన బాధ్యత నిర్వహించాలా. రూరల్ ఏరియాస్ కంటే ఎక్కువ ఫెసిలిటీస్ ఉంటాయి, ఎక్కువ ఇన్ఫర్మేషన్ అవైలబుల్గా ఉంటుంది. మరి అలాంటప్పుడు ఇంట్లో కూర్చున్న దానివల్ల ఏంటి ఉపయోగం? బయటకు వచ్చి బాధ్యత నిర్వహించినప్పుడే కదా మన ధర్మం అనే విషయం అందరికీ తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా అందరూ వచ్చి ఓటు వేయాలని కోరుకుంటున్నాం. అర్బన్లో ఓటు పర్సెంటేజ్ తగ్గడానికి ప్రధాన కారణం ఎప్పుడైనా అర్బన్ యాపతి అనేది ఒక ఇంటర్నేషనల్లీ యాక్సెప్టెడ్ నార్మ్. అంటే ఆ రోజు మనం సెలవుగా కన్సిడర్ చేస్తాం.
బాధ్యతని ఎక్కువగా ఫీల్ అవ్వమేమో అని అనిపిస్తుంది. కాబట్టి అప్పీల్ ఏమిటంటే రేపు సెలవు కాదు, రేపు మనం బాధ్యత, రేపు పండగ, గర్వంగా చెప్పుకోగలగాలి ఐ హావ్ పార్టిసిపేటెడ్ ఇన్ ద డెమోక్రసీ అని. సో ఎవ్రీబడి షుడ్ కమ్ అవుట్ అండ్ మేడం ఫైనల్గా ఓటర్స్ మీరు ఏంటి బయటకు వచ్చి ఓటు వేయండి. దట్ ఈస్ అ ప్రైడ్. టు బీ అన్ ఓటర్ ఇస్ అ ప్రైడ్. పార్టిసిపేట్ ఇన్ ద డెమోక్రసీ. బీ అ రెస్పాన్సిబుల్ సిటిజన్. ఎన్నికల అధికారి ఒకరే చెప్తున్నారు, మొత్తం ప్రతి ఒక్కరూ ఓటును వినియోగించుకోవాలి, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఉంది, ఎవరు కూడా నిర్లక్ష్యం వహించద్దు, సెలవు దినంగా పాటించి ఇంట్లో ఉండకండి, తప్పనిసరిగా పోలింగ్ కేంద్రానికి రండి, పోలింగ్ పర్సంటేజ్ బెటర్ అని చెప్పారు. వేడజిలేస్ చంద్రశేఖర్తో హుసేన్ ఆర్టీవీ కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.